ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఫండ్స్ అని గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. దానివల్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గాల పరిధిలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేది. అలా ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఉండేది. అంతేకాదు వారు తాము చేసినవి జనాలకు చెప్పుకునేందుకు వీలు కూడా ఉండేవి. కానీ జగన్ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదని ఎమ్మెల్యేలు చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ప్రతిపాదనలు పెట్టినా కూడా అమలు కాలేదు. చేద్దాం చూద్దామని కాలం గడిపేశారు. మొత్తం అంతా సెంట్రలైజేషన్ అయిపోయింది. సంక్షేమానికి ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది కాబట్టి వేరేగా ఇవ్వాల్సింది లేదు అన్నది గత ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు అయితే ఉత్సవ విగ్రహాల మాదిరిగానే మారిపోయారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి వచ్చిన ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి ఒక్క పైసా కూడా ఖర్చు చేసే పరిస్థితి అయితే లేదు. ఇది కూడా వైసీపీలో అసంతృప్తి పెంచేలా ఉంది. జనాలకు ఎమ్మెల్యేలు గుర్తు లేకుండానూ చేసింది. మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బంపర్ మెజార్టీతో జనాలు గెలిపించారు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ప్రజలు పెట్టుకున్నారు. అలాగే భారీ ఆధిక్యతతో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ కంటే సంక్షేమ పథకాల విషయంలో రెట్టింపు హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చింది. దాంతో గతానికంటే పెద్ద ఎత్తున నిధులు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఖర్చు చేయాల్సి రావడం ఖజానాకు పెను భారం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో అయితే ఒక్క వీధి లైట్ పోయినా దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవకాశం అయితే అసలు లేదు. ఎందుకంటే వారికి అలాంటి పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వం మొత్తం నిధులను సంక్షేమం కోసం ఖర్చు చేసింది, దానికే కేటాయించింది. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్నారు. దాంతో ఏపీలో అభివృద్ధి బాబు ప్రభుత్వం చేస్తుంది అన్నది తెలుసు. ప్రజలు కూడా అలాగే విశ్వసిస్తారు. మరి ఏపీలో ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, వేరేగా ఎమ్మెల్యేలకు స్పెషల్గా డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే అభివృద్ధికి పెద్దపీట వేసే చంద్రబాబు నియోజకవర్గాల స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తారని ఆశించేవారే కూటమిలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలంతా చంద్రబాబు తమకు నిధులు ఇచ్చే సమయంలో సీరియస్గా ఆలోచిస్తారు అని నమ్ముతున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగానే ఉంది అని విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు అనేక హామీలు ఇచ్చి మరీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తే వాటికే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒక్కవేళ ఎమ్మెల్యేలు అడిగినా చంద్రబాబు మనసులో ఇవ్వాలని ఉన్నా కొన్నాళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది అని అంటున్నారు. కనీసంగా 2 ఏళ్ల పాటు అయినా ఆగితే ఏపీ ఒక గాడిన పడితే తప్పకుండా అప్పుడు చంద్రబాబు నుంచి ఆశించవచ్చు అని వినపడుతోంది. ఇక ఎన్నికలకు 2 ఏళ్ల ముందు ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే వారి స్థానికంగా పనులు చేసుకోగలుగుతారు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎమ్మెల్యేలకు ఫండ్స్ అన్నదానికి మరోమారు చర్చకు తెరలేచింది. దాని మీద కూటమిలో 3 పార్టీల ఎమ్మెల్యేలు ఆశతో వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో, బాబు ప్రభుత్వం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటోందో.